అందరికీ శుభాభివందనం. మీరు కూడా ఒకరికొకరు ఎడం పక్క కుడి పక్క ముందు వెనక వందనాలు చెప్పుకోండి. దైవజనులు కూడా దీన్ని ఏమంటారంటే సమాధాన సంబంధం అంటారు. ఏంటండి? సమాధాన సంబంధం. దేవుడు తన కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరలా ఈ జనవరి 24, 25, 26 తారీఖుల్లో దైవజనులు ప్రేరేపించబడి తమ్ముడు రాజేశ్వరి గారి ద్వారా మరి యేసుక్రీస్తు రాకడ సందేశాలను ఒక ప్రేరేపణతో జరిగిస్తున్నటువంటి సభలను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మంచిది. నాకంటే గొప్పవారు, అభిషక్తులు, ఆత్మపూర్ణులు, అనుభవం కలిగిన దైవజనులు నాకంటే పెద్దవారు మరి నా వెనుకున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి 2 వందనాలు. ఎందుకంటే పేరు పేరు చెప్తే నాకు ఇచ్చిన టైం అయిపోతుంది. దేవునికి స్తోత్ర. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇదే స్థలంలో నేను ఇక్కడ వచ్చినప్పుడు 20 సంవత్సరాలు పైబడి వెనక్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ దైవజనులు జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనులు యోబు గారు, గంజి యోబు గారు మరి ఇదే గ్రామంలో ఆయన సువార్త చేస్తున్నప్పుడు మేము కూడా మరి సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను కూడా స్పీకర్గా వచ్చాను అనేక సార్లు. మరి అప్పుడు మా తమ్ముడు రాజేష్ బాలు, చంద్రయ్య గారు, రఘురమ్య, వీళ్ళందరూ ప్రతాపులందరూ చిన్నవాడు అనమాట. కానీ నాడు దేవుడు ఇప్పుడు నిజంగా ఈ తరానికి దేవుని సేవ చేయడానికి దైవజనులకు పరిచయం చేశారు. దేవుడు వారికి పరిచయం అప్పగించాడు. సరే గట్టిగా చప్పలు కొట్టండి. వారందరూ బట్టి గట్టిగా కొట్టండి. మా సైడ్ పనిచేయండి. మరి పాత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. మారింది. ఏం మారింది అంటే మరి పాత సంవత్సరం వెళ్ళిపోయింది కదండి, కొత్త సంవత్సరం వచ్చింది. జనవరి 24లో మనం ఉన్నాం. ఏం మారింది అని దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సంవత్సరం అనే క్యాలెండర్ మారింది, కానీ మనిషి మారలా. పండగలకి ఇంటి రంగు మారింది, మనిషి మారలా. పోయిన సంవత్సరం పచ్చ చీర కొన్నాను, ఈ సంవత్సరం ఎర్ర చీర కొనుక్కోవాలని ఈ సంవత్సరం మనిషి బట్ట మారింది, రంగు మారింది. కానీ దేవుని బిడ్డలారా, సృష్టి మారలేదు. సూర్యుడు మారలేదు, చంద్రుడు మారలేదు, ఆకాశం మారలేదు, రోజులు మారలేదు. కానీ దేవుడు చూస్తున్నాడు, మానవుడు మారాలి అని చూస్తున్నాడు. దేవునికి స్తోత్ర. నిజమే దేవుని బిడ్డ. అందుకే ఆయన రాకడ ఆలస్యమైపోయింది. 2023లోనే వస్తాడేమని పిల్లారా దైవజనులుగా సాటించాం, సువార్త చేశాం, రాకడ వర్తమానాలు అందించాం. కానీ ఇంకా ఆయన రాలేదు. దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఇంకా మారవలసిన వారు అనేకులు ఉన్నారంట. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డల రాత్రి ఒక మారినటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కార్యక్రమం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుసు. ఇని విసిగిపోయి ఉన్నాం. ఏమండి? ఎన్నిసార్లు వింటాలేదు అన్నట్టుగా మానవుడిగా మనం విని ఇసుకుపోయి వినబుద్ధి కట్ల. ఇంకా దేవుని బిడ్డలారా, దేవుని రాకడ వరకు కూడా ఆయన మాటలు వినాలి. మానవుడికి పిల్లారా వినుబుద్ధి కావాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను? యెషయా గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. చూడండి, 50వ దేవుని బిడ్డలారా అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ దేవుడు కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. రాకడ గురించి మనం విందాం కొన్ని మాటలు పిల్లరా. అయితే వినడానికి పిల్లరా మానవుడు ఎప్పుడు వరకు ఎగిరి పడాలి అంటే ఆయన రాకడ వరకు కూడా మనం వింటూనే ఉండాలట. చదువు చూడండి, 4వ వాక్యం చదవాలి త్వరగా. అలసిన వాణిని చూడండి, అలసిన వాణిని మాటల చేత ఓరలించు జ్ఞానం చూడండి పిల్లరా నాకు కలిగినట్లు. చూడండి పిల్లరా, దేవుడు యెహోవా ఎలాగూ చెప్తున్నాడు. ఆయన ఈ మాటలను పిల్లరా ప్రవక్త యెషయాకు చెప్తే యెషయా అనేకమైన జనాంగానికి చెప్పాడు.
అలసిన వారి యొక్క మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. దేవుని బిడ్డలారా, ఊరడించే జ్ఞానం అట. దేవుని బిడ్డలారా, ఊరాలి. నీరు ఊరుతున్నట్టుగా మన జీవితంలో కూడా నూతులో నీళ్ళు ఊరుతున్నట్టుగా మానవుడికి కూడా ఎంతో జ్ఞానం రావాలి. అది ఏ జ్ఞానం అంటే దైవ జ్ఞానం మనకి రావాలి. చదవాలి. శిష్యుడికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఆయుధములను చూడండి, అక్కడ చెప్తూ ఉన్నాడు, నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. చూశారా దేవుని బిడ్డలారా, వినబుద్ధి మానవుడికి కావాలి. దేవునికి స్తోత్రం. నిజమే. ఈనాడు పిల్లారా, ఏ ఛానల్ తిప్పిన టీవీలో వాక్యమే వింటున్నాం. ఎందరెందరో దైవజనులు సభలు మానేశారు. ఇప్పుడు పిల్లలు టీవీలకు వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఛానల్లో పిల్లలు రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానయ్య అంటే, ఈనాడు సభలు తక్కువైపోయాయి టీవీలు వచ్చాక. అయితే ఈ కలవరి కాలంలో మరి భారం కలిగినటువంటి దాసులు ఇందా చెప్పాడు తమ్ముడు, ఇక్కడ పెట్టడానికి ఒక ఉద్దేశం ఉంది. యవనస్తులు నశించిపోతున్నారు, అనేకులు పాడైపోతున్నారు. అయ్యో దేవాని. నిజమే దేవుని బిడ్డలారా, ఈ సెంటర్కి వచ్చి ఇక్కడ పిల్లారా దేవుని యొక్క రాకడ గురించి చెప్పాలని ఆ దాసుడు కంకణ కట్టుకుని 3 రోజులు ఇక్కడ జరిగిస్తున్నటువంటి ఈ సభలో దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనకి కూడా వినబుద్ధి పుట్టించాలట దేవుడు. నిజమే పిల్లలు, వినాలి. ఈనాడు చాలా మంది సంఘాలు కూడా దేవుని వాక్యం వింటలేదు. అలాగే సేవకులు కూడా వినబుద్ధి కాదు. నేను చాలా పెద్దవాడిని, అటు చిన్నోడు ఆడు చెప్తే నేనంటే వింటాను. ఇవాళ నేను చెప్పనా? తమ్ముడు రాజేష్ బాలు గారు నాకు సేవ చేశారు. చంద్రాయలు అందరూ, అందరూ కూడా యోగు గారితో పాటు మేమంతా ఉన్నప్పుడు సీనియర్ సేవకులుగా ఉంటే వీళ్ళందరూ పరిచయం చేసిన వాళ్ళే మాకు దైవజనులుగా. ఈరోజు దేవుడు కొంత స్వార్థ భారాన్ని దేవుడు ఆ శ్రమ చూసి వారికి అప్పగించాడు. నిజంగా ఈనాడు సేవకులైతే నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఈనాడు దేవుని బిడ్డలారా ఎలాంటి వారు చెబుతుంటే మేమేంటి అనే మనసు నాకు ఉండదు. తమ్ముడు రాజేష్ బాలు గారు వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యూట్యూబ్లో వర్తమానాలు పెడుతుంటాడు, వింటుంటాను. దేవుని బిడ్డ చిన్నోడు ఈడు నా కింద పరిచయం చేశాడు. ఈడు వాక్యం నేను ఎంటమేంటి అని అనుకున్నానా? నేను గర్విష్ఠునైపోయినట్టుగా. నిజమే పిల్లరా, వాక్యం అనేది దేవుడు నీతో నాతో మాట్లాడే దేవుడు. అయినా మన నోరు దేవునికి కావాలి, మనం దేవునికి కావాలి కనుక ఎవరు చెప్పినా మనం వినాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ఊరిలో దేవుని బిడ్డలారా ఒక సర్పంచ్ గారు ఉన్నారు. దేవుడు అంటే ఇష్టం లేదు, యేసుప్రభు అంటే ఇష్టం లేదు. ఏమయ్యా ఈడెవడో ఇక్కడ మీటింగ్స్ పెట్టాడు, ఇట్టే పెట్టాడు గొట్టాలు మనకి వినపడుతున్నాయి అని చెప్పి డాబా ఎక్కి పార్టీ చేసుకుంటున్నాడు పైన అక్కడే. ఇలాగ తేడా చూసేసరికి ఆ వాక్యము చెవులకి వెళ్తుంది. చెవులు మూసుకుంటున్నాడు, అయినా సరే వినపడుతుంది. ఇలా కాదనుకుని దూదు తెచ్చి మళ్ళా దూదు పెట్టాడు. అయినా సరే దూదు పెట్టి మళ్ళీ చెవులు నొక్కేసి దేవుని మాట వినకూడదు. యేసుప్రభు అంటే ఏదో ఎలర్జీ, రకరకాలుగా ఉంటున్నారు. ఎందుకంటే దేవుని లేదు కులం కాదు, కానీ సాతాను విననివ్వడు అంతే. అయితే పిల్లరా ఒక మొండి ఏగ వచ్చి ముక్కు మీద ఏగ ఈ 2 చెవులు మూసుకుని ఇలాగ పడుతున్నాడు. అది మొండేగ. ఎంత మాత్రానికి ముక్కు మీద చెగుతలేదు. వెంటనే దేవుని బిడ్డారా ఆ ముక్కు మీద ఉన్నటువంటి ఆ ఏగ దురదొచ్చి ఆ చెయ్యి తీసి ఇలాగా ఏగని 2 చేతులతో ఇలా కొట్టేసరికి దైవజనుడు రాజేష్ పాల్ గారు ఏమన్నారు తెలుసా? వాక్యం చెబుతా చెవిగలవాడు వినుగాక అన్నాడు. వెంటనే ఆ మాట ఆయన చెవులకు వెళ్ళిపోయింది. దూదున్నా సరే చెవులుగా వాడు వినుగాక అన్నాడంటే నాకు చెవులు లేవా? చెప్పబోయి నేను ఎంటానని దూదు కూడా తీసేసి ఆ రాత్రి వాక్యం విని మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం. నిజమే ఈనాడు పిల్లలు వినబుద్ధి కాట్లే జనాలకి. కానీ వింటే నీకు మేలు, వింటే నీకు రక్షణ, వింటే నీకు బలం, వింటే నువ్వు పిల్లలు నరకాలను తప్పించబడతావు. ఇక్కడ ఎందుకు మాటలు చెప్తున్నానంటే నాకు వినబుద్ధి పుట్టించుతున్నాడు ప్రభువు యెహోవా. నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు.
భక్తులకు దేవుని పేర్లు పెడుతున్నారు కానీ ఈ దేవుని మాట నేను విన్నాను, ఇది నాకు పనికొస్తుందేమో, ఒకవేళ పాపం చేయకపోయినా ఒకవేళ రేపు పాపం చేస్తానేమో, అది నాకు కావాలని పిల్లలా నువ్వు దాన్ని దిద్దుకుంటే నీకు మేలు. దేవునికి స్తోత్రం. నిజమేనా ప్రియా దేవుని బిడ్డ? నేను నీకు మాట మీకు చెప్తున్నానంటే దేవుని కృపలో దేవుని బిడ్డలారా మనకి వెనుపొద్దు దేవుడు పుట్టించును గాక. ఎప్పుడు దాకా మనం దేవుని మాటలు వినాలంటే ఆయన రాకడ. దేవునికి స్తోత్రం. కడబోర శబ్దము. దేవునికి స్తోత్రం. ఆ ఘోర శబ్దము మనకి ఎప్పుడైతే వినపడుతుందో అప్పుడు వరకు కూడా మన చెవులు వింటూనే ఉండాలంట. దేవునికి స్తోత్రం. కడబోర స్వరము వినిపించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేగా, ప్రియమార ప్రభు యేసు గాంచెగా, రేపో నా ప్రియుడేసు మేఘాల మీద పెంచెగా, రేపో నా ప్రియుడేసు మేఘాల మీద పెంచెగా, మహిమాన్వితుడై ప్రభు యేసు అహితలములకు పెంచెగా, రేపో నా ప్రియుడేసు మేఘాల మీద పెంచెగా. ఆయన పూర్వ శబ్దము దేవుని బిడ్డలారా బ్రతికముంటే మనకి వినపడతాడు. ఒకవేళ చనిపోతే అప్పుడు కూడా దేవుడు తన బిడ్డలకి ఆ పూర్వ శబ్దాన్ని వినిపించి సమాధుల్లో ఉన్నటువంటి మనల్ని లేపుతారంట ఆయన. దేవునికి స్తోత్రం. చనిపోయినా వింటావు, బ్రతికినా వింటావు. ఆ స్వరం వినేదానికై నీ వేగిని పడాలట. దేవునికి చెప్పకూడదు. రాత్రి ఆ పూర్వ శబ్దము గత సంవత్సరం మనకి వినపడలేదు, రాలేదు. ఒకవేళ 2024లో వస్తే నువ్వు సిద్ధమా? ఒక మాట పిల్లారా, ఒక ఆయన జ్ఞాపకం చేసి త్వరగా నేను ముగిచేస్తాను. మనందరికీ తెలిసిన సత్యమే. ఆయన ఎవరు అంటే ఒక మా దేవుడు మార్చిన మనిషి యాకోబు. మనందరికీ తెలిసిన వాడే. నువ్వు యాకోబు గురించి ఎన్నిసార్లు విన్నావు? కానీ విని 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 విసిగెత్తిపోతున్నావా? నిజమే పిల్లరా. ఒకసారి ఒక దైవజనుడు విజయవాడలో వాక్యం చెప్తే ఆ దాసుడు ఇష్టమని ఒక తల్లి ఏం చేసిందంటే విజయవాడ జింకారా గ్రౌండ్కి వెళ్తే అక్కడ ఆ దైవజనుడు ఆ వాక్యం చెప్పాడు. మళ్ళా దైవజనుడికి ఇష్టం అని చెప్పి మరలా దేవుని బిడ్డల మచిలీపట్నంలో పెట్టాడు. అక్కడికి పరిగెత్తుకెళ్ళి అక్కడ ఆ వాక్యమే ఉంది. ఇక్కడ చెప్పిన వాక్యమే మళ్ళీ అక్కడ కూడా చెప్పాడు. అయ్యో, విజయవాడలో చెప్పారు కదా దైవజనుడు, మళ్ళా ఇంత దూరం పరిగెట్టుకుని వచ్చాను, ఇక్కడ కూడా ఇదే వాక్యం చెప్పాడేంటి అనుకుని కొంచెం విసిగిపోయింది. మళ్ళా మూడోసారి దేవుని బిడ్డారా మరొక ప్రాంతంలో దేవుని బిడ్డారా ఏలూరులో పెడితే అక్కడ కూడా వెళ్ళింది. దైవజనుడి మీద అభిమానం. అక్కడికి వెళ్ళగానే అక్కడ కూడా అదే వాక్యం చెప్పాడు. ఆ తల్లికి ఉండబట్టలేక వెంటనే ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరంటే నాకు చాలా ఇష్టం పాస్టర్ గారు, కనుక మీరు విజయవాడలో పలానా సభలకు వచ్చారమ్మా, అదే వాక్యం చెప్పారు. మళ్ళా మీరు ఇక్కడ కూడా మచిలీపట్నంలో అదే వాక్యం చెప్పారు, ఈ ఏలూరులో కూడా అదే వాక్యం చెప్తున్నారు, మీకు ఈ వాక్యం తప్ప ఎక్కువ మళ్ళీ మీకు ఏరే వాక్యం తెలియదా అని అడిగిందా దైవజనుడు. అప్పుడు ఆయన అన్నాడు, నీకు బుద్ధి రాలేదు కనుక విజయవాడలో అదే మాట్లాడాడు, మళ్ళా నీకు బుద్ధి రావాలని ఏలూరులో అదే మాట్లాడాడు, మళ్ళా నీకు బుద్ధి రాలేదు కనుక ఇప్పుడు కూడా ఇక్కడే మాట్లాడుతున్నాడు. దేవుని దాసుల దగ్గర వేల ప్రసంగాలు ఉంటాయి. నిజమే దేవుని పెట్టిన. అందుకే నేను ఇందా చెప్తున్నాను, విన్న బుద్ధి నీకు కావాలి, విన్నదాన్ని నువ్వు దాచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు మాట చెప్తున్నానంటే యాకోబు గురించి పిల్లారా మాకంతా తెలుసు అనుకుంటావు, కానీ దేవుని వాక్యం పిల్లారా అది తరగని నిధి. దొరికింది నా వరాల మూట, సప్తసరాలే సాలవింక నా నోట. దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము వరాల మూట, ముత్యాల మూట. నువ్వెంత తవ్వినా కొండైనా తరిగిపోతుందేమో కానీ దేవుని బిడ్డలారా ఈ వాక్యమనే కొండ
నీకు తరగనే తరగదు. దేవునికి స్తోత్రం. దాసులు దైవజనుడు పిల్లలు, ఎంత గొప్ప దైవజనుడైనా ఆది కాండం నుండి పిల్లరా మరి ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్ అంతా నేను చెప్పేశానన్న దైవజనుడు చెప్పి చచ్చిపోయాడు ఒకడే. ఇవన్ ఏసన్ గారు కానీ, రాజబాబు గారు కానీ, ఇప్పుడు ప్రాపర్ గా సతీష్ కుమార్ గారు, ఏ దైవజనుడు కూడా చెప్పి చచ్చిపోయేవాడు ఎవరు? ఎందుకు చెప్పనా? ఆయన వాక్యము పిల్లరా ఇది నిధి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తాము తెలుసా? దేవుని బిడ్డలారా, మానవుడికి ఎంత చెప్పినా వినడం లేదు, వెక్కడం లేదు. కానీ యాకోబు గురించి పిల్లారా కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే దేవుడు అత్యధికంగా మార్చినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ మన దేవుడు ఎవరయ్యారంటే, అబ్రహాము దేవా నా వందనాలు. నానా నేను ఎప్పుడు పడతాను నాకు తెలియదే, మీరు కూడా ఎవరు రెడీగా ఉన్నారు? జస్ట్ ఒక గంట చెప్పే. అబ్రహాము దేవా నా వందనాలు, ఇస్సాకు దేవా నా వందనాలు, అబ్రహాము దేవా నా వందనాలు, ఇస్సాకు దేవా నా వందనాలు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నా వందనాలు. నన్ను పిలిచావు వందనాలు, నన్ను కలిశావు వందనాలు, నన్ను మరువలేదు వందనాలు, నన్ను విలువలేదు వందనాలు, వందనాలు యేసు నా వందనాలు, వందనాలు కోటి వందనాలు. అబ్రహామును పిలిచారు, ఇస్సాకును పిలిచారు, యాకోబునే పిలిచాడు. ఇప్పుడు యాకోబును పిలిచిన దేవుడి గురించి పిల్లరా మనం కొద్ది మాటలు విందాం. యాకోబు గురించి మనందరికీ తెలుసు. యాకోబు పిల్లారా అనగానే గుర్తొచ్చేది ఏంటో తెలుసా? చెప్పండి. యాకోబు అని అనగానే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? మోసగాడు. ఎవరండి? యాకోబు అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి మాట మోసగాడు అని అర్థం. నిజమే పిల్లారా, ఆయన దేవుని బిడ్డలారా 2 సార్లు మోసం చేశాడు తండ్రిని, అన్నని. 2 సార్లు, తండ్రిని ఒకసారి. చేసిన 3 మోసాలకు తన జీవితంలో ఎన్ని మోసాలు ఎదుర్కొన్నాడో. ఎందుకంటే ఈనాడు ఎక్కడ చూసినా మానవుడు మోసం చేస్తూనే ఉన్నాడు. వ్యాపారంలో మోసం, పాలల్లో మోసం, కారంలో మోసం, అన్ని విషయాల్లో మానవుడు ఎక్కడ చూసిన మాటల్లో మోసం, అన్ని మోసం మోసం మోసం. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ ఎలా నడుస్తుందో నాయన అంటే మోసం మీదే నడుస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మోసపోకు మా దేవుడు ఎక్కిరించబడడు. నిజమే దేవుని బిడ్డలారా. ఓ మానవుడు, నువ్వేమి ఇస్తావో అదే నువ్వు కోస్తావన్నాడు. యాకోబు పిల్లారా తండ్రిని మోసగించాడు. అమాయకుడైనటువంటి అన్నను కూడా 2 పర్యాయాలు మోసగించాడు. కానీ తన జీవితంలో పిల్లారా ఎన్ని మోసాలు ఎదుర్కొన్నాడు. కుమార్తె వల్ల మోసపోయాడు, దేవుని బిడ్డల వల్ల మోసపోయాడు, కన్న బిడ్డలే మోసం చేశారు. ఈ మోసాలను చెప్పుకుంటే మన టైం సాగు కానీ పిల్లారా నేను కొద్ది మాటలు చెప్తాను. ఎందుకు చెప్తున్నా? దేవుని బిడ్డలారా మన జీవితంలో పిల్లారా నిజంగా దేవుడు యాకోబును మార్చాడు. అయ్యా నన్ను మార్చలేదా అంటే నిజంగా దేవుని బిడ్డలారా యాకోబు తన జీవితాన్ని పిల్లారా నిజంగా ఆశ్చర్యకరంగా మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబుని ఎన్ని రీతిగా మార్చాడో దేవుడు మనల్ని కూడా అన్ని రీతిగా మనల్ని కూడా ఈ కోటాల ద్వారా మార్చును గాక. ఎన్ని రీతిగా మార్చాడయ్యా అంటే దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను తెలుసా? మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా యాకోబు జీవితాన్ని దేవుడు పేరు మార్చాడు. ఏం మార్చాడండి? నిజమే. దేవుని బిడ్డలారా దేవుడు మర్చిపోయి 20 సంవత్సరాలు తన మామిడి దగ్గర ఉండిపోయినప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, జ్ఞాపకం చేసుకుని పిల్లారా మరలా దేవుడు తిరిగి బేతేలుకి రప్పించినప్పుడు 3 గుంపులుగా తన జనాంగాన్ని పంపించేసినప్పుడు ఒక్కడిగా మిగిలిపోయిన యాకోబు తన జీవితంలో పిల్లారా ఆ ఎపోకరికి వాడు ఉండిపోయినప్పుడు దేవుని దూత మొట్టమొదటిగా ఎవరు బాబు నువ్వు ఒక్కడవే ఉన్నారు ఇక్కడ అని అంటే ఇసుకుపోయి భార్యలు బిడ్డలు వెళ్ళిపోయారు, కబురు తేలేదు, సేకడిపోయింది, నేను ఇక్కడే ఉన్నాను, అన్నపారాలు లేవు, ఏమీ లేదు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఊసిరేసుకుని కూర్చున్నారు అనుకుని భార్య బిడ్డల మీద
చిరాకు పడిపోయి సింధులు దొక్కేస్తున్నాడు. ఎక్కడ? ఎప్పుడు రేవు కాడ. ఈలోగా దేవదూత అడిగింది, ఎవరు నువ్వేంటండి? ఎవరెవరేలో అడిగేదిగా అని ఇలాగనేసరికి రెక్కలతో చూడగానే ఆయనకి దేవుని బిడ్డలారా ఆయన 20 సంవత్సరాల దర్శనం గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం. అదే పిల్ల తన మామిడికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక నిచ్చిన ఆకాశానికి పోగిబడినప్పుడు దేవదూత ఎక్కుతూ దిగుతున్నప్పుడు కనబడిన దేవదూత దేవునికి స్తోత్రం. వెంటనే ఉలికి పడిపోయి అమ్మో అనుకున్నారా, వెంటనే ఆ దేవదూతను దేవుని బిడ్డలారా పట్టుకుని ఆ రాత్రి పెరిగిలాడాడు. కానీ దేవుడు పిల్లరా మొట్టమొదటిగా ఏమడిగాడు అంటే పేరు అడిగాడు. నీ పేరేంటి? ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం తండ్రి అడిగితే ఏం చెప్పాడు? చెప్పాలి. తండ్రి ఇస్సాకు నీ పేరేమయ్యా అని అడిగితే ఏం చెప్పాడు? చెప్పాలి. ఏమని చెప్పాడండి? యాసావు అన్నాడా, యాకోబు అన్నాడా? అది యాకోబు అనలేదు. ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ దేవుడి దగ్గర అంటాడేమో అని పిల్లారా దేవుడు మొట్టమొదటిగా పేరు అడిగాడు. నిజమే పిల్లారా, లోకంలో పేరు బలాలు ఉన్నాయి, బైబిల్లో కూడా పేరు బలాలు ఉన్నాయి. పేర్లు అంటే మానవుడికి చాలా ఇష్టం. పుట్టిన పిల్లలకి వెంటనే పేర్లు పుస్తకాలు వచ్చేసాయి, లేటెస్ట్ పేర్లు పెట్టేస్తున్నారు. పూర్వం అయితే దేవుళ్ళు ఆదివారం పుడితే ఆదాం అనేవారు, సోమవారం పుడితే సోమలాం అనేవారు, మంగళవారం పుడితే మంగమ్మ అనేవారు, బుధవారం పుడితే బుద్ధుడు అనేవారు, శుక్రవారం పుడితే శాసం అనేవారు, శనివారం పుడితే బాబోయ్ పేర్లు ఊర్లు పెట్టిట్టే రోజులు పెట్టిట్టేసేవారు అనమాట. నిజమే దేవుని పెట్టారా నీ పేరేంటి? యాకోబు అని అనగానే దేవుడు వెంటనే పిల్లారా పేరు మార్చాడు. ఇక మీద నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఏ పేరు? ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. నిజమే నా ప్రియ దేవుని పెట్టారా, మనం కూడా మన జీవితంలో పేరు మార్చుకుంటున్నాం కానీ ఇంకా మన బ్రతుకు మారడం లేదు. దేవుని బిడ్డలారా, నెంబర్ 1 నిజంగా దేవుడు పేరు మార్చాడు. రెండోది చూస్తే దేవుని బిడ్డలారా తన జీవితంలో యాకోబు పిల్లరా ప్రార్థన కూడా మారిపోయింది. ఇప్పుడు పేరు మారింది. నేను చెప్తున్నాను పిల్లరా, ఈ 2024లో మన ఇంటిలో క్యాలెండర్ మారింది, ఇంటి రంగు మారింది. కొత్త సంవత్సరాలకి క్రిస్మస్కి జనవరికి పిల్లల పట్టలో రంగులు మారాయి, కానీ లోపల ఉన్న మనసు మారతలేదు. నిజమే, రాను రాను బండ మారిపోతున్నారు క్రైస్తవులు, ప్రేమ సల్లారిపోతా ఉంది బిడ్డ. కానీ దేవుడు ఎందుకు పిల్లారా పేరు మార్చాడో తెలుసా? పేరు మారిందో తెలుసా? యాకోబు అంటే మోసగాడు గాని వంట కీళ్ళేది కానీ పిల్లారా అద్భుతమైన రీతిలో ఇశ్రాయేలు, నిన్న దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు స్తుతించేవారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు స్తుతి అంటే దేవునికి చాలా ఇష్టము. మొట్టమొదటిగా పిల్లారా ఇశ్రాయేలు స్తుతులు మూలముగా ఆయన ఆశీనుడు. యాకోబు దగ్గర నుంచి స్తుతులు వచ్చాయి. స్తోత్రం చెప్పు. మోసగాడుగా ఉంటే పిల్లారా ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం కాదు కనుక నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద కీర్తనలో ఉంటుంది అన్నమాట. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడట. మరి యాకోబు పిల్లారా స్తోత్రాలు చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు ఆశీనుడు కాదా అంటే మోసగాడుగా ఉన్నాడు. మోసాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు, దేవుడు నమ్ముకుంటున్నాడు. ఈనాడు చాలా మంది పిల్లలు అలాగే ఉన్నారు. పేరు మార్చాడు. ఇప్పుడు యాకోబు ప్రార్థన కూడా మారిపోయింది. ఏంటి ప్రార్థన మారిపోయింది అయ్యా అంటే, నిజంగా దేవుని బిడ్డలారా తన అన్న దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డ జనాంగాన్ని తీసుకొస్తున్నప్పుడు భయపడుతూ ఉంటే 7 సార్లు నేలను సాష్టాంగపడి దేవా నా ఎన్నను చంపేస్తాడేమో అయ్యా అని జనాన్ని, భార్య బిడ్డల్ని, గొర్రె మేకలను పిల్లరా, ఓ పశువులు మందలను పిల్లరా మార్గం గుండా తీసుకెళ్తున్నాడు. వెళ్ళిపోతున్నాయి, తుమ్ము రేగుతూ ఉంది. ఆ వెనకాల తుమ్ములోనే దేవుడికి సాష్టాంగ పడిపోతాడు. ఎందుకు తెలుసా? యాకోబు పిల్లరా గుండెలో ఒక భయం ఉండిపోయింది. తన అన్న గురించి భయం ఉండిపోయింది. పిల్ల నేను మోసం చేసి వెళ్ళిపోయాను కదా, నా అన్న నన్ను ఇప్పటికీ ఒకవేళ సంపూస్తున్నాడేమో పిల్లరా 7 సార్లు ఆది కాలంలో మనం ఒకటి చూసినప్పుడు దేవుని బిడ్డారా మనకి కనపడుతూ ఉంటుంది పిల్లరా 7 సార్లు సాష్టాంగ పడ్డాడట. నిజమే, ప్రార్థన కూడా మనకి 7 మార్లు నేలను సాగిల పడ్డాడండి. సాగిల పడ్డాడంట. ప్రార్థన
ఇప్పుడు ఏ ప్రార్థన అంటే భయంతో కూడిన ప్రార్థన. భక్తితో కూడిందా, భయంతో కూడిందా? ఏమండి, కింద చూస్తే పిల్లరా తన అన్న చంపుతాడేమని భయంతో ఉన్నాడట. నిజమే దేవుని బిడ్డలారా, ఏ ప్రార్థన అయినా మనం కూడా ఇంకా ప్రార్థన నేర్చుకోవాలి. చాలా మనం ఇంకా నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ గడుపుతూ ఉండాలి. చాలా మందికి దేవుని బిడ్డలారా, సేవకులు కూడా పిల్లరా కొన్నిసార్లు ప్రార్థన చేయండి అంటే ఒకసారి భోజనం కాడ ఒకసారి పాస్టర్ గారు ప్రార్థన ఇచ్చాం. అది పాస్టర్ ఫెలోషిప్ అనమాట. దాదాపు 150 మంది పాస్టర్లు ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయవయ్యా అందరూ ఓ పాస్టర్ గారికి ఇస్తే అన్నం సల్లారిపోయేలా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రభువా వండిన వారిని దీవించండి, కుండల వారిని దీవించండి, టెంటను దీవించండి, నాయన సహాయం చేసిన దీవించండి ప్రభు అని ఇలాగే అన్ని చేశాడు. ఒకసారి పాస్టర్ గారిని ఆసుపత్రికి క్యాగేశారు. క్యాగెత్తే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అనమాట. ప్రాణం పోయేలాగా ఉంది. ఇంకా ఐసీయూలోకి వెళ్ళిపోతారు, పెట్టేస్తారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబం పాస్టర్ గారిని ప్రార్థన చేయండి అంటే అతగాడు ప్రార్థన చేద్దాం మొదలెట్టాడు. ప్రార్థన చేసి ప్రభువా అని ఆ వార్డులోకి వెళ్ళిపోయాడు. పక్క వార్డులోకి, ఆ పక్క నుంచి మరో పక్క వార్డులోకి వెళ్ళిపోయాడు. మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం అంతా తిరిగేస్తున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ అయిపోయిన తర్వాత మళ్ళా మరొక ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోగానే దేవుని మీద మొత్తం విజయవాడ ఆసుపత్రులు అన్ని తిరిగి ఎముకలు ఆసుపత్రికి వెళ్ళిపోయాడు, నరాల ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. ప్రభువా ఆయన ఎంతమంది కనుచులు ఎరగొట్టుకుంటున్నారు వాపసు ప్రభు అన్నాడు. ఈలాగా వాళ్ళందరూ దేవుని బిడ్డలారు కళ్ళు ఏడుస్తారు. మధ్యలో ఏడుస్తూ ఉండేసరికి ఈలాగా పాపం అన్యుడు ఆ చుట్టం అది వచ్చి ఆ పాస్టర్ గారు మాట్లాడు అనుకుంటున్నాడు. అందరూ ఏడిసేస్తుంటే నేను చేసి ప్రార్థనకి అందరూ పశ్చాత్తాపడిపోతున్నారేమో అనుకుని ఇంకా ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నాయన ఎంతో నరాలో ప్రశ్నిస్తుంది ఆయన. అయ్యా అక్కడెక్కడ మొత్తం విజయవాడ ఆసుపత్రిలో తిరిగాను. ఈలోగా ఆయన పాపం వచ్చి పాస్టర్ గారు అని గట్టి గుర్తు ఏంటో అనలేదు, చచ్చిపోయాడు. ఎప్పుడు అన్నాడు, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎముకల ఆసుపత్రికి వెళ్ళిపోయి చూసావా, అప్పటికే చచ్చిపోయాడు. అసలు పాస్టర్లకు కూడా ప్రార్థన శాతం అవుతలేదు. ఎందుకంటే ఇంటికాడ దేవుని పెట్టారా తినేసి తాగేసి పడుకున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు అలాంటి కాదు, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇంటికాడేమో పాస్టర్తో సొల్లేసుకుంటాడు, ఇంటికాడేమో దేవుని టీవీ చూస్తుంటాడు, ప్రార్థనలో గడపడం, బయటకు వచ్చిన తర్వాత పడని ఇలాంటివి చూస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే దినాల్లో సేవకులు ఎక్కువైపోతున్నారండి. మా రాజమండ్రి సేవకులే. ఈ విజయవాడ ఏమో తెలియదు కానీ మాకు ఓ పాట నేర్చుకుంటున్నాడు, డ్రమ్ కొడతాం నేర్చుకుంటున్నాడు. పాస్టర్ గారు తెలుసు తెలియదు ఇలాంటి కూటాల్లో ఒరే బాబు తను నడిపించరాని అంటే చాలు అది 3వ కూటానికి కన్యాసరికి అది మారిపోతుంది. మా ఏరియాలో తగులెడిపోయింది. పక్కనే మరి సంఘం పెట్టేస్తున్నాడు. ఇది ప్రార్థన శాతం. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను చెప్పనా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థన మనకు కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత ప్రార్థిస్తే అంత దేవుడిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అయితే దేవుని ఇక్కడ యాకోబు ప్రార్థన ఏమైపోయింది అంటే మారిపోయింది. దేవునికి స్తోత్రం. నిజమే, దేవుని బిడ్డ యాకోబు చేసిన ప్రార్థనకి వెంటనే తనన్న మనసే దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరమైన మనం ఎక్కువగా ప్రార్థనలు గడపాలని ఈ రాకడ సభల ద్వారా దేవుని బిడ్డలని మీకు తెలియచేస్తున్నాను. మరొక పిల్లారా, ఇప్పుడు పేరు దేవుడు మార్చేశాడు. ఆయన ప్రార్థన కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయన మాట కూడా మారిపోయింది. ఎవరి మాట? యాకోబు పిల్లల మాట కూడా మారిపోయిందట. ఆదికాండం 33వ అధ్యాయం 8వ వాక్యం చూస్తే ఆయన మాట కూడా మారిపోయిందట. నిజమే దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా చాలా మంది పిల్లలు మాట్లాడడం తెలీదు. చాలా పిల్లలు వక్రంగా మాట్లాడతారు, దైవంతో కూడా గౌరవించి మాట్లాడరు. ఈనాడు పిల్లల మాట కూడా మారిపోవా. ఎందుకు నేను మాట చెప్తున్నానో తెలుసా? దేవుని బిడ్డలారా, యాకోబు పిల్లల పేరు మారింది. ఎందుకంటే దేవుడే యాకోబును మార్చేసుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే పేరు మారింది, తన యొక్క ప్రార్థన మారింది, తన మాట మారింది. ఇప్పుడు 3వది చూపు కూడా మారిపోయిందంట. 4వది ఏంటండి? చూపు. ఏంటయ్యా చూపు అని అంటే దేవుని బిడ్డలారా నిజమే. చూడండి ఆ వాక్యాన్ని చూస్తే ఆదికాండం 32:30 వాక్యం చదవండి త్వరగా. ఆదికాండం యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని
ఎక్కినదని ఆ స్థలమునకు ఆ పెనూయేలు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. నిజమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడో 8 సంవత్సరాలు పిల్లారా ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు దేవతను చూశాడు. ఇప్పుడు మరలా ఎప్పోకులేవు దగ్గర మరలా దేవుణ్ణి చూచాడు. దేవునికి స్తోత్రం. ఇందాక చక్కగా లైన్ మీద చాలా మంచి పాట పాడారు. అందులో నా శరణం దొరికింది ఒకటి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన దేవుని బిడ్డలారా దేవుణ్ణి చూచినట్టు అద్భుతం. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానయ్యానంటే, నిజమే పిల్లారా, మనము కూడా నేడు రేపు రాబోతున్న దేవుని మనము చూడాలి. కన్నులారా నిన్ను చూడాలయ్యా, కన్నులా పండుగే కావాలయ్యా, యేసయ్యా కన్నీరు తుడిచావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, కన్నులారా నిన్నే చూడాలయ్యా, కన్నులా పండుగే కావాలయ్యా, యేసయ్యా కన్నీరు తుడిచావయ్యా. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఇంచుమించు 20 సంవత్సరాలు ఒక అమ్మాయినే చూస్తామన్నాడు. ఎవరండి? ఎవరు చూస్తున్నాడు? అమ్మా రేజింగ్ పక్కన కళ్ళు మూసిన పిల్లలే, కళ్ళు తెలిసిన పిల్ల. మా చిన్నప్పుడు దేవుని బిడ్డలు గుట్టి పిల్లాట, చుక్కుడు పిల్లాట, ఆయాట, కుంటాట, గుట్టి ఇలా ఆడుకునేవారు. ఇప్పుడంతా పిల్లాట, సెల్లాట. ఏ ఆట? సెల్లాట, పిల్లాట. ఈ సెలవులోనే పిల్లలాట, చాటింగ్లు, సెట్టింగ్లు, ఫేస్బుక్ అంట. ఏ బుక్ అమ్మా? ఈ తప్పుడు ముక్కు డిప్ప ఉంది. ఆ చెవులు తీసేసి తప్పుడు ముక్కు తీసి అక్కడ ముక్కు తగ్గుతుంది. ఈ డిప్ప చెవులు తీసేసి ముమ్మాని మంచి చెవులు తగ్గించి ఆ ఫేస్బుక్ లో పెడుతుంటే ఎవడో పిక్చర్ పెడతాడు. మనం ఆ ఈదులు ఇలాగే హైదరాబాద్ నుంచి వచ్చేసాడు సంబంధం. ఇంజనీర్ పాస్ గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తీరా చూసి ఇంటికి వచ్చేసరికి అడాబడి చేసి మొత్తం అంతా తినేసి తాగేసిన తర్వాత తలను తీసుకొస్తారు కదండి. అప్పుడు అమ్మ పాపను తీసుకురండి అనగానే అప్పుడు పుసవులు వేసుకుని తప్పుడు ముక్కేసుకుని దాన్ని ఎలా ఎలా తీసుకోవాలి. ఆ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 70,000 దాన్ని అడ్డిపోయాడు. అడ్డిపోయి ఏంటి ఫేస్బుక్ లో ముక్కు సూదిగా ఉన్నాయి, అందులో తప్పుడుగా ఉంది, ఇప్పుడు సూదిగా ఉంది. చూడుకుందా నేను స్తోత్రం చెప్పాలి. ఆనంద పాస్ గారు థ్యాంక్ యూ సార్. ఎంత సూదిగా ఉందో చూసాను. నేను సూదిగా ఉందని వచ్చాను ఇక్కడికి హైదరాబాద్ నుంచి. నీ చెవులు డెప్ప చెవులు కాదు, మంచి చెవులు వచ్చాను. చూస్తే డెప్ప చెవులు అమ్మమ్మ తప్పుడు ముక్క మమ్మీ కమాన్ పైన చెప్పారా. అప్పుడప్పుడు వెళ్ళిపోయారు. మోసపోకుమా దేవుడు ఎక్కిరించబడునా, విడిచిపోకుమా నిన్ను పిలిచి వేసునే. మోసపోకుమా దేవుడు ఎక్కిరించబడునా, విడిచిపోకుమా నిన్ను పిలిచి వేసునే. ఈనాడు పిల్లలు మోసపోతున్నారు. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు మాత్రం మీరు మోసపోతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చూసి మోసపోతున్నారు. ఇప్పుడు యాకోబు కూడా రాహేలును చూసి మోయిపోయాడు, మోసపోయాడు. అందుకే నా దేవుడు మోసగాన్ని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ 2024లో దేవుని బిడ్డలారా ఒక దైవజనుడు తప్పు నిండు తెలుసా. యవనస్తులు చెడిపోతున్నారు, యవనస్తులు పడిపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు. దేవాది బిడ్డలారా ఇంత భారముతో పిల్లరా ఈ రాకడ సభలో వినిపించాలి. ఎవడైనా మారతాడని పిల్లరా దైవజనుడు తపన చప్పలగొట్టగలిగే దేవునికి హల్లెలూయా. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డ. చిన్నప్పుడు ఆటలు ఆడుకుంటే ఆరోగ్యం వచ్చింది. కుంటాట, కోవాట. ఇప్పుడు ఈ ఆట ఎక్కడ లేవు. అందుకని చిన్ని పిల్ల కూడా కలవాడు అనమాట. 20 గంటలు సెల్ వేసుకుంటుందా అమ్మ బాబులే కొనిచ్చేస్తుంది. మొన్న పెళ్లి చూపులకి వెళ్తే పిల్లలందరూ పెళ్లి చూపుల్లో మేమున్నాం. ఈ చిన్న చిన్న పిల్లలందరూ 5 వచ్చేసి ఇక్కడ కూర్చొని సెల్ ఫోన్ చూస్తున్నారు. నేనేం చేశానంటే నాకు ఇచ్చిన సమయాన్ని అక్కడ వాకింగ్ చెప్పేసి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి 5 పిల్లలు చెట్టు చోటున భూపాలు చూస్తున్నాను. నేను అలా ఫాస్ట్ కూర్చోడితే నాకు ఎందుకు అనుమానం తగిలింది. వీళ్ళు ఏదో చేస్తున్నారు అబ్బాయి అని చెప్పి ఆ శక్తి వెనకాలకి వెళ్ళి అలా చూశాను. భూపాలు చూసాను. ఏమండి
మళ్ళీ ఆ సైవేజ్ ఎంత తెలుసా? ఎల్కేజీ యూకేజీ అన్ని కేజీలే. అబ్బా ఏ పేర్లేండి బాబు, కేజీ అంట. ఏ కేజీ అమ్మా? కేజీలు. ఈ చేతిలో వాటర్ బాటిల్, ఈ చేతిలో పుస్తకాలు. నేను నడి మీదేమో కేజీలు. ఎల్కేజీ యూకేజీ. చిన్న చిన్న పిల్లలు. నేను వెనక్కి ఎలా చేశాను? అందులో లీటర్ అనమాట. పెద్దోడు ఏంట్రా మీ నాన్న డాడీ చెప్తాను. చెప్పుకో. మా డాడీ సెల్ నాకు ఇచ్చాడు. మా డాడీయే అందులో బ్యాలెన్స్ ఇచ్చాడు. మా డాడీ నెట్ బ్యాలెన్స్ నాకు ఇచ్చాడు. చెప్పుకో అన్నాడు. నా గుండె చదివి బాబే డైరెక్ట్ గా రిలేషన్స్ ఇస్తే నేను ఇలాంటి చెప్తాను. తల్లిదండ్రులు దేవుని బిడ్డలారా బాగుపడితే బిడ్డలు బాగుపడతారు. తల్లిదండ్రులు చెడిపోతే బిడ్డలు కూడా. ఈనాడు సమాజం అలాగే ఉంది కనుక పిల్లరా, దైవ చెందుకున్న పాలన అదే. అందుకే మా కన్నీళ్లు, అందుకే మా ఏడుపు, అందుకే ఈ సభలో తపన. యాకోబు తన జీవితంలో దేవుని బిడ్డలారా ఇప్పుడు 20 సంవత్సరాలు చూసి 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 ఆయన చూపు ఇప్పటికి మారిపోయిందంట. దేవుని స్తోత్రం చెప్ప. నిజమే, మన చూపులు మారును గాక. ఎందుకంటే దినాల్లో దేవుని బిడ్డలారా దేవుని చూడలేము, కళ్ళు అయిపోతాయేమో మన ఎన్ని పిల్లల భయం వేస్తా ఉంది. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నట్టే, దేవుని సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా భయంకరంగా దేవుని బిడ్డలారా ఉంది. ప్రపంచం అంతా ఇదివరకు పాపం అంటే తెలిసేది కాదు, ఇప్పుడు పాపం అంతా చేతిలోనే ఉంది. యాకోబు చూపు మారిపోయింది. అందుకే తన అన్నతో కూడా, అన్నం చూసినప్పుడు కూడా, అన్నా నిన్ను చూస్తే దేవుని చూసినట్టే ఉన్నాను. ఎవరు చూసినట్టండి? అన్నం చూస్తే దేవుని చూసినట్టుందా? ఒక అన్నాడు మోసగించావు కదా, మరి పిల్లరా దేవుని చూసినట్టుందంట అన్నం చూస్తే. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుని యాకోబు ప్రార్థన మారింది, పేరు మారింది పిల్లరా, చూపు కూడా మారిపోయింది పిల్లరా. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను తెలుసా? మనము కూడా కన్నులారా ఆయన మనం చూడాలి. మేఘాల మీద రాబోతున్న రారాజైన యేసునే మనం చూడాలి. దేవునికి స్తోత్ర. నిజమే దేవుని బిడ్డలారా, చూపే కాదు నడక కూడా మారిపోయిందంట. ఏం మారిపోయింది? నిజమే దేవుని బిడ్డలారా, సంవత్సరం క్యాలెండర్లు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ పిల్లరా మనిషి మారతలేదు. కానీ ఎందుకయ్యానంటే పిల్లరా చూడండి, యాకోబు పిల్లరా నడక కూడా మారిపోయిందంట. 32వ వచనం చూస్తే దేవుని బిడ్డలారా అక్కడ 31-32 చదివితే దేవుని బిడ్డలారా రాత్రంతా దేవుడితో పెరుగులాడాడు. ఎందుకయ్యా అంటే ఆశీర్వాదాలు ఉన్నాయి పిల్లరా. ఓ భార్యలు, బిడ్డలు పిల్లరా, అనేకమైనటువంటి ధనధాన్యములు, గొర్రెలు, మేకలు పిల్లరా, గాడులు, సిరి సంపద ఉంది. కానీ ఇంకా దేవుని ఆశీర్వాదం కావాలని ఆ రాత్రి దేవునితో పెరుగులాడి దెబ్బలాడి దేవునితో ఒక సాక్ష్యం పొందాడు. నువ్వు దేవునితో మనుషులతో పోరాడావు. దేవునికి స్తోత్ర. ఎవరితోని? నువ్వు దేవునితోని మనుషులతో పోరాడి గెలిచావయ్యా యాకోబు. కానీ నన్ను దీవించాను పిల్లరా. తెల్లవారిపోతా ఉంది, నేను వదిలేని పిల్లరా. యాకోబు వెళ్ళిపోతుంది కాళ్ళు పట్టుకుని. కబడ్డీ ఆట. దేవుని స్తోత్రం చెప్పు. ఏ ఆట ఆడుతున్నాడు యాకోబు? కబడ్డీ ఆట. కబడ్డీ కాలు ఎత్తుకుంటారా ఏమట్టుకుంటారండి? కాలు ఎక్కువ పట్టుకుంటారు. చీకట్టే అండి. కబడ్డీ 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 కాలు ఎక్కువ. ఇప్పుడు దేవుడితో పిల్లరా కబడ్డీ ఆడేసేది. దేవునికి స్తోత్ర. నన్ను ఆస్వాదించంటే నీకు బోల్డంత ఉంది కదా, కావలసినంత ఉంది కదా. చాలా మంది అక్కడ పిల్లలు మనం చదవద్దు ఇప్పుడు, ఈ రాత్రి టైం లేదు కనుక. ఆయనకి దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు, ఎంత దీవెనిచ్చాడు పిల్లలు అది కనబడుతుంది. కానీ దేవుని బిడ్డలారా ఇప్పుడు నాకు కుదరదు. కానీ దేవుని బిడ్డలారా వెంటనే ఇంకా ఎందుకంటే ఈ లోక సంబంధమైన కాదు, నాకు పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి. చంపబడిగానే దేవునికి. నిజమే దేవుని బిడ్డలారా, ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఇల్లు, వాకులు, ధర్మ, ధాన్యం, పిట్టలు, గొడ్డలు సమస్తం దేవుడు నీకు ఇస్తాడు. మీ అందరికీ మాట చెప్తున్నాను, మూత ముందెక్కాడా మేత ముందెక్కాడు? మేత అంటే బువ్వా తువ్వ ఏమండి? మూత అంటే తినేది. మూత ముందా మేత ముందా? సెపరేట్ అమ్మా. మూతే ముందా? ఈ మనిషిని ఎన్నో రోజులు తయారు చేశాడు దేవుడు ఆదాముని. 6వ రోజులు చేసేది. అప్పటికే దేవుడు కొండలారా, గుట్టలారా, చెట్టులారా, పుట్టలారా, జలసరాశులారా అంటే చేపలు, దేవుడు చెట్టులు, పళ్ళు అన్నీ కలిగిపోయాయి. అప్పుడు ఆకారం ఎక్కాడన్నమాట మూత. ఇవన్నీ నువ్వు తిను బావా, చేపలు తిను, పీతలు తిను, కాయలు తిను, కాకరకాయలు తిను, అన్నీ తిను నాయనాన్ని మూత ఎక్కాడు. కానీ మనం ఏమనుకుంటామంటే మాకు ఎలా బతకాలో, ఏం చేయాలని ఏడ్చేస్తుంటాం.
ఆయన అంతకేనండి. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, యాకోబుకి లోకంలో అనేకమైన అవసరం ఇచ్చాడు, కానీ నాకు పరసంబంధమైన దీవెన కావాలి. దేవునికి స్తోత్రం. మనకు కూడా దేవుని బిడ్డని లోకంలో అన్ని ఇచ్చాడు, కానీ పరసంబంధమైన ఆశీర్వాదాలను సంపాదించాలి. దేవునికి స్తోత్రం. అందుకే నా తండ్రి అంటే అనేక నివాసములు కలవలేడి అని మీతో చెప్పుదును, వచ్చి వాటిని మీరు స్వతంత్రించుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం. నిజమే, దేవాని రాజ్యాన్ని నాకు ఈయన ప్రభా అని దేవుడిని మనం అడుక్కోవాలి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానయ్యా అంటే, దేవుని బిడ్డలారా ఆ రాత్రి వదిలిపెట్టు అన్నాడు, వదలలేదు. తొడ మీద కొట్టాడంట దేవుడి బిడ్డలు. వెంటనే దేవుడు తొడ కూటి మీద కొడితే వ్యాపక సడలిపోయిందంట. అంతే. ఏమైపోయిందండి? వెంటనే దేవుని బిడ్డలారా దేవుడు వెళ్ళిపోయాడు. దీవించిన తర్వాత ఇప్పుడు యాకోబు నడకం మారిపోయింది. ఏం మారిపోయింది? అక్కడ మనం చదివి చెప్పినారా కనపడతాం. చదవండి 31, అది 32వ అధ్యాయం 31, 32. సాగిపోయినప్పుడు అతడు పెరియాల నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు ఏం చేశాడమ్మా? బావా ఏంటి ఎప్పుడు గుంటూరు అయిపోయావు? బావా తండ్రిగా నడిచావు, స్టైల్గా నడిచి ఆడోళ్ళ దగ్గర బలి నడుకుంటుందండి. మామూలుగా అయితే గలగా వెళ్ళిపోతుంది కాలేజీకి, పిల్లలు కనపడకండి నడక మార్చ, కుర్రోళ్ళు కనపడితే సార్ నడక మార్చి పిల్లలకి. పాము మీరు ఎప్పుడైనా చూసారా? పాము తిన్నగా నడదాం లిల్లి నడతారు. అలాగే ఆడోళ్ళు కూడా అందాలు పోటీ. ఏం పోటీ? అబ్బాయి చూద్దడికి దీన్ని నడకే మారిపోదు. అప్పుడు దాకా బండగా నడిచేత. ఇప్పుడు యాకోబు నడక ఏమైపోయింది? నీ నడక కూడా మారును గాక. నిజమే దేవుని బిడ్డలారా, ఎందుకంటే సంవత్సరం మారిందని నువ్వు సంతోషిస్తున్నావు, హ్యాపీగా చెప్పుకుంటున్నావు, కానీ నీ జీవితంలో దేవుని బిడ్డలారా మనలో ప్రతి పార్ట్ కూడా మారిపోవాలి. చెప్పబడి దేవునికి. అందుకే దేవుని బిడ్డ యాకోబులో ప్రతిదీ కన్ను, నాలుక, నోరు, ప్రవర్తన, జీవితము, నడక, పడక అన్నీ మార్చేస్తున్నాడు దేవుడు. చెప్పబడి దేవుడికి. నరకేమైపోయింది? యాకోబు దగ్గర నుంచి వచ్చింది. అందుకే పిల్లలు ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పును. ఇప్పుడు పిల్లలు మాట్లాడితే మోకాలు వేసేస్తున్నాడు యాకోబు. మోకాలు ప్రార్థన దిగిపోయాడు. దేవుని బిడ్డలు ఇప్పుడు దాకా ప్రార్థన చేయనివాడు, సాష్టాంగ పడినవాడు, ఇప్పుడు మోకరి చేస్తున్నాడు. యాకోబు దగ్గర నుంచి ఈనాడు ప్రపంచ దేశమంతా, ఈనాడు నీ నామకు కూడా పిల్లల మోకాల ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు నడక మార్చాడే అంటే, అందుకే యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక మోసగాడే దేవుడికి కావాల్సి వచ్చాడు. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, మేము కూడా ఇక్కడ దైవజనులుగా ఉన్నాం. మేము కూడా ఒక మేము మంచోళ్ళం కాదు. ఒక దైవజనులను క్షమించాలి, మంచోళ్ళేమో, కానీ నేను చిన్ననాటి నుండి చెడిపోయిన వాడి కనుక నా దేవుడు చిన్నప్పుడే నన్ను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు మాటలు మీకు చెప్తున్నానంటే, సంవత్సరం మారిపోతుంది అనుకుంటాం, కానీ మనము మారాలా. ప్రభువా యాకోబుని మార్చిన వాడా, నన్ను మార్చయ్యా, నా నడక మార్చయ్యా, నా చూపు మార్చయ్యా, నా మాట మార్చయ్యా, నా ప్రార్థన మార్చయ్యా, నా పేరు మార్చయ్యా అయ్యా అని మనము దేవుని బిడ్డలారా ఈ రాకడ వర్తమానంలో కొత్త సంవత్సరం సంబరాలు పడిపోతున్నటువంటి ఈ యొక్క జీవితంలో మనం కూడా మారిపోవాలా. దేవునికి స్తోత్రం. టోటల్ గా యాకోబు ప్రవర్తనే మారిపోయిందంట. దేవునికి స్తోత్రం. ప్రవర్తన కాదు, యాకోబు జీవితమే మారిపోయింది. ఆఖరికి ఆయన ఎక్కడ దాకా వచ్చాడంటే, అవసాన కాలంలో గడ్డం కింద కర్ర పెట్టుకుని దేవుని పట్టణము. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అవసాన కాలంలో యాకోబు పిల్లల పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం. 12 గుమ్మముల పట్టణమే నాకు కట్టబెట్టినా, రాజాది రాజానికి వందనాలు, రవి కొట్టికే జాలికే వందనాలు, అయ్యా రాజాది రాజానికి వందనాలు, రవి కొట్టికే జాలికే వందనాలు, యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికి వందనాలు, రవి కొట్టికే జాలికే వందనాలు. కరుణించి ప్రాణమిచ్చావు, పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చే పాపిని
కనుగొనిచ్చావు పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి 12 గుమ్మములా 12 గుమ్మముల పట్టణమే నాకు కట్టబెట్టినావా గజానికి వందనాలు గజానికి వందనాలు గజానికి వందనాలు కృష్ణ మహారాజుకే త్వరలో రాబోతున్న రారాజుకే దేవుని బిడ్డలారా 2023లో రాలేదు. ఒకవేళ 2024లో వస్తే మనం సిద్ధమా కాదా? దేవునికి స్తోత్ర. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? నా ప్రభువైన యేసు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతా ఉంది. గత సంవత్సరంలో దేవుని బిడ్డలారా భయంకరంగా ఇశ్రాయేలు దేవుని బిడ్డలారా పండగ చేసుకుని వారు అలాగ పడుకున్నప్పుడు దేవుని బిడ్డలారా కాజావారు 500 రాకెట్లను ఇదే అదును ఇదే సమయం అనుకుని దేవుని బిడ్డలారా వారి మీదకి పిల్లారా ఒకేసారి 500 రాకెట్లు పంపితే దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ పిచ్చేదలకు తెలియదు. ఇశ్రాయేలుని కాపాడువాడు కనుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు అందరూ పడుకున్నారా? ఇదే అదును ఇదే సమయము ఒకేసారి ముఖమును దాడి 500 రాకెట్లను దేవుని ఇశ్రాయేలు దేశం మీదకి వేసేస్తే మొత్తం ఇశ్రాయేలు అనేవాడు ఒక్కడ కూడా ఉండడు, అందరూ సజ్జలుకుంటారు అనుకుని దేవుని బిడ్డలారా పంపితే ఈ ఇశ్రాయేలు యాకోబు ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు తన వంశాన్ని పిల్లరా వాగ్దానం ఇచ్చిన దేవుడు కొనకడు నిద్రపోవడం. దేవునికి స్తోత్ర. నిద్రపోవడం దేవుడు పిల్లరా. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన టెక్నాలజీ నాడు ఏ ప్రపంచానికి లేదు. ఎప్పుడైతే ఆ 500 రాకెట్లు దూసుకుంటూ వస్తున్నాయో ఆటోమేటిక్ గా దేవుని బిడ్డలారా వారి దగ్గర ఉన్నటువంటి యంత్రాలు వెంటనే పిల్లలు సైన్ వేస్తాయి. కుయ్యి అంబులెన్స్ లాగా వేయగానే వెంటనే పిల్లల పడుకున్న సైన్ వెనక్కి అయిపోయి అయ్యో మన దేశం మీదకి ఎంతో రాపోతామని పిల్లలు. ఎందుకంటే ఇశ్రాయేలు మీదకి అమోరీయులు ఫిలిష్తీయులు పిల్లలు రకరకాలుగా చంద్రుడు దండెత్తి పిల్లరా ఎక్కువగా వచ్చేవారు. ఈనాడు కూడా పిల్లల ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలుని మట్టు పెట్టాలనే చూస్తా ఉన్నాయి. క్రైస్తవులు కూడా అనగా దొక్కాలనే చూస్తా ఉన్నాయి. కానీ నా దేవుడు ఇంకా ప్రబలంగా చేస్తున్న దేవుడు. దేవుడికి ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రబలని కనేస్తూ ఉంటే వారు ఆపుతూసారి కానీ ఇంకా కంటున్నారంట. దేవుడికి స్తోత్ర. ఈనాడు సేవ కూడా ఆపాలని ఎంతమంది చూసినా అనగదొక్కినా నా దేవుడు ఇంకా ప్రబలం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పా. ఇదే ఇశ్రాయేలు వంశంలో ఉన్న పిల్లరా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కనుకడు నిద్రపోవడం. ఆ కీర్తనలో కింద మరొక మాట నిన్ను కాపాడువాడు కొనుకడు అన్నాడు. ఇశ్రాయేలుని కాదట మనల్ని కూడా. అక్కడ కింద ఉంటుంది మనల గురించి కూడా రాశాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు 122 అనుకుంటా. ఏమంటాడండి అక్కడ కూడా అంటాడు నిన్ను నన్ను మనల్ని కూడా తల్లి గర్భానికి ఈనాటి వరకు కూడా కాచి కాపాడిన గొప్ప దేవుడు. నిజమే దేవుని బిడ్డలారా వెంటనే ఎలక్ట్ అయిపోయి ఇశ్రాయేలు దగ్గర ఉన్నటువంటి దేవుని బిడ్డలారా ఆ యొక్క యంత్రాలు పిల్లల ఆకాశం నుండి పేల్చేస్తే 500 రాకెట్లు కూడా దేవుని బిడ్డలారా హతమైపోయాయి. ఇశ్రాయేలుకి పిల్లలు ఏ ప్రాణహాని చాలేదు. కొద్ది మంది చనిపోయాడు, 100 మంది మాత్రమే. అదే ఈయన పట్టుకుని చిన్నపిల్లల్ని వృద్ధుల్ని రకరకాలుగా దేవుని బిడ్డలారా చొరబడిపోయి దేవుని కంచి దాటి తీసుకెళ్లిపోయిన వాళ్ళు తప్ప ఆకాశంలోనే పేల్చేసేయాలి. దేవునికి స్తోత్ర. అందుకే ప్రపంచ దేశాలు కూడా ఇశ్రాయేలు మీదకి ఎవరు కూడా తండ్రి రారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకి జయమిచ్చాడు. అందుకే యాకోబుతో ఎప్పుడు చెప్పాడు నువ్వు దేవునితోని మనుషులతో కూడా పోరాడి గెలిచావు. అందుకని ప్రపంచ దేశంలో కూడా ఇశ్రాయేలు మీద ఎవరు కూడా గెలవలేరు. దేవునికి స్తోత్ర. దేవుడే గెలిచాడట. చెప్పలేదు దేవుడికి. యాకోబు దగ్గర దేవుడే ఓడిపోయాడు. అందుకే ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? నువ్వు దేవునితోని మనుషులతో పోరాడి గెలిచావు. అక్కడ అర్థమేం తెలుసా? దేవుడు చెప్తున్నాడు నేనే ఓడిపోయాను. అవునా? అవునా కాదా? మరి దేవునితోని మనుషులతో పోరాడి గెలిచావంటే
దేవుడు కూడా ఇక్కడ మానవుడి కొరకు తగ్గించుకున్నాడు. ఈనాడు కూడా ప్రభువు యేసు ఆ కలువరి శిలువలో వారి కేకలే గెలిచాయట. సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అంటే నా యేసు పిల్లరా నేనేం చేశాను పిల్లరా సిలువలో చెప్పలేదు, కానీ వారి కేకలే గెలిచాను. ఎందుకంటే యాకోబు వంశం నుంచి వచ్చినటువంటి జనాంగానికి ఎబ్బోగులు చెప్పాడు దేవుడు, నువ్వు మనుషులతో దేవుడితో పోరాడి గెలిచావు, దేవుడే తగ్గించుకుని నేనే ఓడిపోయాను నాయనని. ఎంత గొప్ప కృప! దేవునికి స్తోత్రం. నీ కోసం నా కోసం పిల్లరా ఆ పరమను విడిచి మహిమను విడిచి సింహాసనం విడిచి పిల్లరా ఇదిగో యవనస్తులైన కన్య గర్భాన పుట్టి పశువుల సాలకొచ్చిన మన దేవుడు. హల్లెలూయా! ఈ రాత్రి మన మధ్య ఉన్న గొప్ప దేవుడైన హల్లెలూయా నిజమే దేవుని బిడ్డలారా. ఆ సమయంలో పోయిన సంవత్సరంలో నాకు దేవుడు 3 వాగ్దానాలను చూపించాడు. దేవుని బిడ్డలారా నెరవేర్పు నిజమే. ఎందుకు చెప్పరా? ఆయన నెరవేర్పు వాక్యాలు నెరవేరుతున్నాయి. ప్రభువా నీ రాక చాలా దగ్గర అయిపోయిందయ్యా, ఈ సంవత్సరం వచ్చేటామేమనుకుంటున్నారా నేను అంత ఆశపడ్డాను. దేవునికి స్తోత్రం. నిజమే దేవుని బిడ్డ. ఎందుకు చెప్పరా? గాజా పట్టణం గురించి 3 వాగ్దానాలు దేవుడు ఎప్పుడూ చెప్పాడు. చూడండి దయచేసి పిల్లల మాటలు మీకు చూపిస్తాను. ఆమోసు గ్రంథం నుంచి పిల్లల 3 మాటలు చెప్పి ముగించేసుకుందాం. త్వరగా చెప్ప దేవుని బిడ్డలారా, టైం లేదు కనుక త్వరగా. ఆమోసు గ్రంథం నుంచి పిల్లరా చూడండి, ఒక పిల్లల పశువులు కాసుకునే దేవుని బిడ్డలారా ఆమోసు ఆయన తాడా దేవుడు మాట్లాడుతున్న ప్రవచనం 1:7 చదువుతాం. 1:7 గాజా పట్టణం కోసం ఏనాడో దేవుడు రాశాడు. ఒక చదువులేని పిల్లల పశువులు కాసుకునే ఒక కాపరితో ఆనాడు దేవుడు మాట్లాడాడు గాజా గురించి. గాజా యొక్క ప్రాకారముల మీద ఏం చేస్తాడు దేవుడు? నిజమే, మన ఇశ్రాయేలు పిల్లల గాజా మీద బాంబులు వేస్తే పిల్లల గాజా పట్టణం అంతా పిల్లల శ్మశానం అయిపోయింది. ఆఖరికి దేవుని బిడ్డలారా ఒక హాస్పిటల్ కట్టించి గుడ్డివారు ఇదిగో ప్రస్తుత తల్లులు కంటున్నారని పిల్లల వాడు మోసంగా దొంగగా పిల్లరా ఇశ్రాయేలు మీద పిల్లరా దొంగగా పిల్లరా వాడు కుతంత్రాన్ని పని హాస్పిటల్ కట్టి అక్కడ నుంచి స్వరంగాలు పెట్టుకుని వాడు దేవుని బిడ్డలారా సాగుతూ ఉంటే దాన్ని కూడా హతం చేసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నిజమే, గాజా పట్టణం మీద దేవుడు ఏం చేస్తానని చెప్పాడు? అగ్ని. నిజమే దేవుని బిడ్డలారా, పోయిన సంవత్సరం 2023లో నా దేవుని యొక్క లేఖనాలు ప్రవచనాలు నెరవేరుతున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి, విడుదల కలిగించే శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని వచ్చాడని యేసయ్య పుట్టాడని వచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి, విడుదల కలిగించే శిక్షను తప్పించే, విడుదల కలిగించే శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని ఆయన ప్రవచనాలు నెరవేరుతున్న దినాల్లో మనం పెట్టాము. ఇద్దరు చూడాలా. దేవునికి స్తోత్రం. గాజా పట్టణం మీద నేనేం చేస్తానన్నాడు ఆనాడే అగ్ని. అది పోయిన సంవత్సరమే నెరవేరిపోయింది. దేవునికి స్తోత్రం. మరొక ప్రవచనాన్ని గాజా గురించి పిల్లరా చూడండి, దేవుని బిడ్డలు చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. చాలయ్యా, ఒక్క చిన్న మాట. గాజా ఏమైంది? బోడంటే బోడుగుండు గరసాలు పోయింది. ఏమైంది? రింగు పిప్పి క్రాప్. బోడుగుండు చూడండి, తలలో చూడండి ఎలా ఉంటుంది. ఎంత అన్నమాటాడో బోడుగుండు. బోడుగుండు అంత బాగోలేదంట, చుట్టుకుడిసి అంత సుఖం లేదంట. దేవుడు ప్రవచనం పిల్లరా గాజా నిన్ను పోడు చేస్తానన్నాడు. ఈనాడు దేవుని గాజా పట్టణం ఆహారం లేదు, మోడైపోయింది, చెల్లా చెదిరైపోయాడు. ఎందుకు చెప్పనా? గాజా పట్టణానికి దేవుని బిడ్డారా ఒక గొప్ప బలవంతుడు దేవుని బిడ్డారా దేవుడు ఇశ్రాయేలుకి నాయకులుగా ఎన్నుకున్నటువంటి న్యాయాధిపతి కాలంలో సంసోన్
పట్టణమే, ఆ ఫిలిష్తీయులే కట్టేసి కళ్ళు పీకేసి పిల్లరా బోడు చేసేశారు, బోడుగుళ్ళు చేసేశారు, గొలుసులతో కట్టేశారు, బోడు చేసేశారు. దేవుడు ఊరుకుంటాడా? అయ్యో నా నా ప్రభుత్వ నా బిడ్డ నేను అనుకున్న పరాజుడు. ఫిలిష్తీయులారా మీరు కట్టేసి కళ్ళు పీకుతారా, బోడుగుళ్ళు చేస్తారా, ఎటకారం చేస్తారా, ఎలా చేస్తారా నా సేవకుడిని అని నా దేవుడు మర్చిపోలేదు. చెప్పబడిగా దేవునికి హల్లెలూయా. సంసోనుకి చేసిన అవమానాన్ని పిల్లరా దేవుడు ఊరుకోలేదు. మూడైపోయి తెగలు విసురుతూ దేవా నా దేవా యెహోవా చేసిన తప్పుకి ప్రభువాన్ని క్షమించయ్యా. ఆశ్చర్యకరుడా అతి సుందరుడా, ఆశ్చర్యకరుడా అతి సుందరుడా, తరతరములకు పూజుడా, కరుణ సాగరా కలువరి నాథుడా, కరుణ సాగరా కలువరి నాథుడా, కరువులెత్తి నిన్ను పిలువ కరుణీయరా దేవ, కరుణ సాగరా కలువరి నాథుడా, కరుణ సాగరా. హల్లెలూయా. ఏడుస్తూ తిరగలి చుట్టూ నన్ను కరుణించయ్యా ఈ ఒక్కసారి అయ్యా తండ్రి అని గాను తిప్పుతూ ఉంటే నా దేవుడు సింహాసనాసీనుడైన దేవుడు ఫిలిష్తీయులారా ఇంత అవమానం నా సేవకుడికి చేస్తారని దేవుని బిడ్డలారా దేవుడు ఊరుకోలేదు కనుకనే నా సేవకుడిని పోడు చేశావు కనుక నిన్ను పోడు చేస్తానే. అది ప్రవచనం. కాజా పట్టణం ఏమైపోయింది? నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా. మూడో మాట చదువుకుని ముగించుకుందాం, చూద్దాం దేవుని బిడ్డలారా. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. గాజా పట్టణము నిర్జనమగును. ఏమైపోయిందన్నయ్య? నిర్జనం. ఈనాడు పిల్లల పేక మేడలాగా కూలిపోయారు. దేవుని బిడ్డలారా చల్లాసిపోయింది, దిక్కుముక్కుడు లేకుండా శ్మశానం అయిపోయింది, నిర్జనమైపోయింది. అందం లేదు, ఆకారం లేదు. పోయిన సంవత్సరం 2023లో నా దేవుని మాటలు నెరవేరుతున్నాయి. ఇంకా మనం చేయి చక్క చెట్టెక్కాడు దిగాడు ఈ ప్రసంగాలు కాదు. ఇంకా మా అత్తమ్మ వంట చేతనంద ఈ కనుక రాకడ వర్తమానాలు స్తోత్రం చెప్పు. రాకడ కోసం చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? మానవుడికి దేవుడు భయం ఎందుకు చుట్టాడు తెలుసా? చీకట్లో వెళ్తామనుకో, ఆ ఊరి శివారనుకో, మన ఇల్లు రోడ్డు మీద వెళ్తున్నా సరే మానవుడికి భయం పెట్టగానే దేవుడు తలుచుకుంటాడు. అందుకే భయపెట్టాడు దేవుడు. ఏం చెయ్యం? ఆటో లేదు, ఏం చేస్తాం? నడిచి వెళ్ళిపోవాలి. ముస్తాబాద్ వచ్చాను. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, రక్తమే జయము, సిలువ రక్తమే జయము, సిలువ రక్తమే. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, రక్తమే జయము, సిలువ రక్తమే. హల్లెలూయా హల్లెలూయా యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. హల్లెలూయా. అందుకే ప్రతి మానవుడికి భయం. ఆ భయం మానవుడికి ఎప్పుడు వస్తుందో దేవా అంటే. అందుకే
ఇందాక యాభోకు కూడా భయం వచ్చేసింది, చంపేతాడు మా అన్నయ్య, అందుకని పాట స్తోత్రం చెప్పు. వెంటనే దేవుడు భయాన్ని తొలగించాడు. అన్న పిల్ల 400 మందితోటి భయం వేసిపోతుంది. వెంటనే అన్న వచ్చి మెడ మీద పెట్టుకుని తిట్టేసింది. తమ్ముడు హ్యాపీ ఏమేస్తాను బాబు, ఇప్పుడు చచ్చిపోతే స్తోత్రం చెప్పు. వచ్చింది హ్యాపీ. నిజమే, దేవుడిని స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తే నీకంతా హ్యాపీ హ్యాపీ అమ్మా. ఏదో భయం ఉంది, ఎక్కడో భయం ఉంది. నిజమే, దేవుడు ఎందుకు చెప్పిన ప్రవచనాలు అయిపోతున్నాయి. 3 ప్రవచనాలు దొరికినాయి ప్రతి సంవత్సరం. దేవాన్ని వచ్చేసాడయ్యా, వచ్చేసా ప్రభువా అనుకున్నానంటే, కన్నులారా నిన్నే చూడాలయ్యా, కన్నులా పండుగే కావాలయ్యా. ఇవాళ మన 3 రోజుల పండుగ. రాజేశ్వరి గారు అన్నయా 10 రోజులు రానుగా నాకు పండుగ వచ్చేసినట్టు స్తోత్రం చెప్పు. అక్కడ రోజు రమ్మన్నాడు, అప్పుడు అనుకున్నాను మంది ప్రతిష్ట కదా, అక్కడ జెండా పెట్టుకుని రిపబ్లిక్ డే రోజు బాగుంటుంది అనుకున్నాను. మళ్ళీ అదే మొదటి రోజు వచ్చాను. ఏ రోజైనా పండుగ దేవుని స్తోత్రం చెప్పు. వద్దన్నా ఏ రోజైనా ఎంత చెప్పాడు కదా తమ్ముడు, రోజు వస్తాను చిచ్చి. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడే ఎంతమంది దైవజనులు ఉంటే ప్రభులేగా, ఎంతమంది సేవకులు ఉంటే చాలండి బాబు. ఆయనకి ముందు సేవకులు ఉంటే చాలా, ఆయనకి అంత ఆనందం. ఆయనకి కీర్తన అంటాడు, నా సేవకులు క్షేమం చూసి నేను ఆనందిస్తున్నాను అంటాడు. కాబట్టి గట్టిగా దేవుని సేవకులు క్షేమమే ఆయనకి ఆనందం అంట. ఎంత గొప్ప మాట. సేవకుడు క్షేమం ఉంటేనే పల్లెలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు తిరుగుతాడు. సవాలు పడతాను. మేము అనారోగ్యమైపోయి తిరగపోతే నా దేవుని ప్రకటించేవారు ఎవరు కనుక, అందుకే నా దేవుని నా సేవకుడు క్షేమమే నాకు ఆనందం. చెప్పబట్టి గట్టిగా దైవజనులు బట్టి కూడా క్షేమంగా ఉండబట్టే నీకు వార్తం, ఆయన ఉండబట్టే నీ కుటుంబం ఆశ్వాదకరంగా ఉంటావుంది. నిజమే దేవుని పెట్టారా. ఒక మాట చెప్పిన గురించి చేస్తున్న టైం అయిపోయింది. ఒకసారి ఆమె క్రైస్తవురాలు మేరీ ఆవిడ పేరు. తన భర్త దేవుని బిడ్డలారు మిలిటరీలో పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలు అయిపోయింది. ఉత్తరం రాశాడు, అమ్మాయి ఇదిగో నేను మనమూరు ముస్తాబాద్ మీద నుంచి ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ముస్తాబాద్ స్టేషన్కి వచ్చావు. అక్కడ ఆగుతుంది, ఆగుతుంది బండి అనగానే మా ఆయన వస్తున్నాడు, 5 సంవత్సరాలు అయింది మిలిటరీలో ఉన్నాడని చెప్పి దేవుని బిడ్డల బండి కరెక్ట్గా ముందు వచ్చేసింది. మరి అమ్మ వచ్చేసి స్టేషన్లో కూర్చుందా, కూర్చుని నేషన్ అడుగుతుంది, ఏమండి పని ట్రైన్ ఎప్పుడు వస్తుంది? గంట ఉందమ్మా వస్తుంది. మళ్ళీ వెళ్ళింది కూర్చుండే, పైన ఫ్యాన్ లేస్తారు కదా రైలు వాళ్ళు తిరిగి తిరిగినట్టు అండి. ఇంకా ఫ్యాన్ కింద కూర్చుండే. మళ్ళా 10 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ అడిగింది, ఏమంటే ట్రైన్ ఇంటికి వస్తుంది? వస్తుందమ్మా, ఇంకా 4 నిమిషాలు ఉంది. మళ్ళీ వెళ్ళి కూర్చోండి. మళ్ళా 10 నిమిషాలు వెళ్ళి అయిపోయింది. మళ్ళీ వెళ్ళి అడిగింది, ఏంటమ్మా ఎందుకు నీకు బండి అంటే, మా ఆయన వస్తున్నాడండి, ఆయన కలవాలి. సరే అమ్మ ఇంకా టైం ఉంది, కూర్చో, ఇంకా అరగంట. 10 నిమిషాలకి అడుగుతాము నేస్టార్ని. అప్పుడు ఆయన అనుకున్నాడు, తన భర్తను చూడాలి, ఎంత తప్పంతో ఉందో తల్లి అనుకున్నాడు. కరెక్ట్గా దేవుని బిడ్డలారు ఇంకా జస్ట్ 10 నిమిషాల్లో ట్రైన్ వచ్చేద్దనగా ఈ తిరిగిన పైన కదా, అప్పుడు దాకా పాపం 10 సార్లు తిరిగేసింది కదా, అలా కూర్చొనిపోయినది. ఇలా ట్రైన్ వచ్చేసింది, ఆగింది. వెంటనే మేరీ 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 అని పిలుస్తున్నాడు. అప్పటికి ఇవిడు ఏం చేస్తుండే, తిరిగిందే 10 సార్లు పాపం కరెక్ట్గా అడుగుతున్నాడు. అరిచి అవతలేమో ప్లాట్ఫామ్ అని అవతలకి అడుగుతున్నాడు. మేరీ మేరీ అని అడుగుతున్నాడు. ఇద్దరికి వచ్చి ఇక్కడ అవుతున్నాడు. గుళ్ళమ్మ ఏం చేస్తుండే, ట్రైన్ వెళ్ళిపోయాడు. ట్రైన్ వెళ్ళిపోగానే గౌకున్నప్పుడు నిలిపి వచ్చింది. ట్రైన్ వెళ్ళిపోయాడు. బుద్ధి లేదని కదా, 10 సార్లు తిరిగావు, ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోతున్నాడు, ఏం చేస్తా? అడిగా తిరిగి నిద్ర వచ్చేసింది.
ఈనాడు దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా ఇప్పుడు దాకా రక్షించబడిన దగ్గర నుంచి ఈనాడు దాకా ఓ చప్పలు కొట్టి ఎగిరి 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 ఇష్టం వచ్చినట్టుండి ఒకవేళ ప్రభు వచ్చే టయానికి దేవుని బిడ్డలను నిద్రలేదనుకో. నిద్ర అంటే ఇప్పుడు రాత్రి నిద్రపోయి నిద్ర కాదు, భక్తిలో నిద్రపోయావంటే. అందుకే ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, ఎఫెసీ సంఘమా, నిద్రించుచున్న నీవు మేల్కొని లేవు, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వెలుగై ఉన్న యేసయ్యా నీ మీద ప్రకాశించెను, వెలుగై ఉన్న యేసయ్యా నీ మీద ప్రకాశించెను, పాలు తేనెలు ప్రవహించు, పాలు తేనెలు ప్రవహించు, భయపడకు భయపడకు భయపడకు. మమ్మ కూడా దేవుని పెట్టారా, ప్రభు రాకడకు వచ్చేసరికి కేవలం నిద్రపోతే భక్తులు జారిపోతే ఎందుకో తెలుసు. ఇప్పుడు అంతా అలాగే కనపడుతున్న సంఘాలు. ఈ ఒక్క మాట చదువుకున్నాం దేవుని బిడ్డలారా. చూడండి, ప్రభు తన రాకడ ఒక మాట చెప్తున్నాడు. ఆయన అంచె దినాలలోనంట అక్రమం విస్తరించడం వలన అనేకులు ప్రేమ సల్లారు అంటాడు మత్తయి సువార్తలో 24వ అధ్యాయం ఉంటుంది. ఆ మాట నుంచి చదువుకోండి. లేకపోతే అక్రమం విస్తరిస్తుందంట, అనేకులు ఏమైపోతుంది, ప్రేమ సల్లారిపోతుందంట. ఇందాక దైవజనుడు చక్కగా ప్రేమ పాట పాడాడు. మళ్ళా దేవుని సేవకులు పిల్లారా, కన్వీనర్ గారు కూడా చక్కగా మళ్ళీ అదే యేసు ప్రేమను పిల్లారా పాడి ఆయన ప్రేమను మనం మరవకూడదని పిల్లారా ఆరాధించారు. దేవునికి స్తోత్రం. మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ యేసు ప్రేమ. నీ ప్రేమ మారినా ఆయన ప్రేమ మారదు. నిజమే దేవుని బిడ్డలారా. ఇప్పుడు ప్రేమ ఏమైపోతుందండి, చల్లారిపోతుందంట. మొదటలో ఉన్న భక్తి ప్రేమ లేదు. వాక్యం మీద నీకు ప్రేమ చల్లారిపోతుంది, దైవజనుడి మీద ప్రేమ నీకు చల్లారిపోతుంది, సంఘం మీద ప్రేమ నీకు చల్లారిపోతుంది, దేవుని మీద కూడా ప్రేమ చల్లారిపోతుంది. బిడ్డ, సంఘాల్లో దేవుని బిడ్డల జనం కనపడుతున్నారు కానీ వాక్యం వెళ్ళట్లేదు లోపలికి. దేవుడి ఏదో పైకి భక్తిగా కనపడుతున్నారు కానీ భయం లేని భక్తి చేస్తున్నారు. దేవా, నాలో ప్రేమ చల్లారిపోకూడదు అని ఈ రాత్రి మనం అందరం కూడా ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. ఒక వ్యక్తి మసగాడైనటువంటి యాకోబుని ఎన్ని రకాలుగా దేవుడు మార్చేశాడు. దయచేసి దేవుని బిడ్డల మనం కూడా చోట మోకరిద్దామా? మన చోట మోకరించగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళేంటి. యాకోబు కట్టుకున్నట్టుగా ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవడానికి ఉన్న చోటే మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా 2 మోకాళ్ళేంటి.